మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఒక మంత్రి గారి పైన వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మంత్రి గారిని బదనాం చేయాలని, వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించాలని నిన్న మొన్న పద్ధతులు జరుగుతూ ఉంటే విలువైనటువంటి సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ వారు చేసినటువంటి ఆరోపణ ఎలా ఉందంటే, ఇవాళ ఒక మంత్రి గారి పైన టార్గెట్ చేస్తూ ఈ పద్ధతులపైన చర్చ జరగవద్దు, ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో మరి సంక్షేమ పథకాలు ప్రజలకు తెలవద్దు, ఈ ప్రభుత్వ పాలన బ్రహ్మాండంగా ఉంది, అద్భుతంగా ఉంది, ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి అనుభవం ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు నిన్న మొన్న సభను అడ్డుకునే ప్రయత్నం మరి ఇవాళ తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ సమాజాన్ని తలదించుకునేలాగా, అవాయేళన చేసేలాగా వారి ప్రవర్తన కనపడింది. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఏ రకంగా చేశారో, ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పారో ప్రజలందరికీ తెలుసు. కానీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా వారు అసెంబ్లీ లోపల ఆందోళన చేస్తూ ఉంటే, అరుపులు కేకలు పెడతా ఉంటే మరి వారి ఏదైతే ఆరోపణ చేసినారో దానిపైన గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ సిబిఐ ఎంక్వైరీకి కూడా వారు ప్రకటన చేయడం జరిగింది. ప్రజాప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల కాలంలో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏం జరిగిందో మైనింగ్ విషయంలో కానీ, శాండ్ విషయంలో కానీ అన్నిటిపైన సిబిసిఐడి ఎంక్వైరీకి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన తర్వాత నిన్న కూడా కావాలని పద్ధతుల మీద చర్చ జరగవద్దు, ఈ ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలియవద్దని చెప్పేసి గంటల పాటు స్పీకర్ గారు చెప్పినా, సభా నాయకుడు చెప్పినా వినకుండా మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే నడవాలనే అహంకార భావంతో మరి ఇవాళ ఆ ధోరణిలో పోవడం అనేది, మేమే ఇంకా అధికారంలో ఉన్నాం, మా ప్రభుత్వం అధికారంలో ఉందనే అహంకార భావంతో వారు మాట్లాడే తీరు బాధ కలిగిస్తూ ఉంది. మరి ఇవాళ తెలంగాణ శాసనసభలో కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు 50 మందికి పైగా ఉన్నారు. వారి యొక్క ప్రవర్తన చూస్తూ ఉంటే, వారి యొక్క తీరుతెన్నులు చూస్తూ ఉంటే మరి కొత్త సభ్యులకు ఏ విధమైన సంకేతాలు పోతాయో అర్థం చేసుకోవాలి. అదే కాకుండా నియోజకవర్గం నుంచి ప్రజలు గెలిపిస్తే అందరూ అసెంబ్లీలోకి వచ్చారు, గ్రామ సమస్యల మీద చర్చ చేయాలి ప్రధాన ప్రతిపక్షంగా, అది చేయకుండా ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటూ, పద్ధతులపైన చర్చ జరగకుండా అడ్డుకుంటూ ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ప్రజలకు తెలియకుండా ఉండాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. వారి యొక్క ఆలోచన విధానం మారాలి, వారి యొక్క ప్రవర్తన మారాలి. ప్రజలు బుద్ధి చెప్పారు అసెంబ్లీ ఎన్నికల్లో, తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పారు, తర్వాత కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో, అదేవిధంగా జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఈ ప్రజాప్రభుత్వాన్ని, ఈ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా ఒకదాని తర్వాత ఒక పథకాన్ని అమలు చేస్తూ ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతూ ఉంటే అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారు, అన్ని వర్గాల ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఈ ప్రజాపాలనకు. కానీ ఇవాళ ఆక్రోశంతో, ఆవేదనతో, బాధతో ఎవరున్నారంటే తెలంగాణ రాష్ట్రంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరి ఇవాళ వారి ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో కూడా ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తూ ఉన్నాను. అదే సందర్భంలో మరి ఇవాళ నిన్న కూడా అసెంబ్లీలో జరిగినటువంటి తీరు, ఒక సీనియర్ శాసనసభ్యుడిగా నేను 3వసారి ఎమ్మెల్యేగా ఉన్నాను, సీనియర్ శాసనసభ్యుడిగా కూడా వారు ప్రవర్తించినటువంటి తీరు, బీఆర్ఎస్ 10 ఏళ్ళ అధికారంలో ఉండి సీనియర్ నాయకులు ఉన్నారు హౌస్లో, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా. మరి వారికి తెలుసు
సభా మర్యాద సాంప్రదాయాలు అన్నీ తెలుసు కూడా బీఆర్ఎస్ సభ్యుడు మరి అసెంబ్లీ లోపల ఒక గౌరవ సభ్యుడు మాట్లాడుతూ ఉంటే మరి గుండాలాగా రౌడీజం చేసే పద్ధతుల్లో దాడి చేస్తామనే పద్ధతుల్లో తుపాకీతో షూట్ చేసే స్టైల్లో ఆయన హావభావాలు చూస్తూ ఉంటే కాల్ చేసే పద్ధతుల్లో ఆయన ప్రవర్తించిన తీరు మరి అట్లా చేస్తూ ఉంటే సీనియర్ సభ్యులైనటువంటి 10 ఏళ్ళ అధికారంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు కేటీఆర్ ఆఫ్ చేయాలి. ఉందాతనంగా సభ నడవడానికి పద్ధతులపైన చర్చ జరగడానికి అన్ని పార్టీలకు అవకాశం ఇవ్వాలి. బీఆర్ఎస్ పార్టీ కాదు కదా అసెంబ్లీలో ఉంది, ఎంఐఎం ఉంది, బీజేపీ ఉంది, సిపిఐ పార్టీ ఉంది. వారు కూడా అనేక సమస్యలు వాళ్ళ నియోజకవర్గ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో లేవనెత్తాలి. మరి ఈ యొక్క ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. సమస్యల పరిష్కారం కావాలని వాళ్ళందరూ చూస్తూ ఉంటే అందరి సమయాన్ని వృధా చేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షం ప్రభుత్వం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మరి ప్రజా సమస్యల పరిష్కారం కావాలంటే సరైన మార్గంలో పోవాలంటే ప్రభుత్వం అమలు చేసే పథకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా లోటుపాట్లు ఉంటే ప్రధాన ప్రతిపక్షంగా ప్రశ్నించాల్సిన బాధ్యత వారిపైన ఉంది. సూచనలు చేయాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు వినడానికి వారు ఎంత మాట్లాడిన సమయం ఇస్తూ ఉన్నారు, వింటా ఉన్నారు. తర్వాత ప్రభుత్వం నుంచి సమాధానం చెప్పే సందర్భంలో వాకౌట్ చేస్తూ బయటికి పోతూ ఉన్నారు. 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు. ఇప్పటికైనా సరే వాళ్ళ తీరు మార్చుకోవాలి. అదేవిధంగా కావాలని గొడవ ఇవాళ మంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఉన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మచ్చలేని మనిషి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజాభిమానం పొందినటువంటి నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అటువంటి మంత్రి పైన నిందారోపణలు చేస్తూ నిన్న హౌస్లో కూడా గవర్నమెంట్ నుంచి సమాధానం చెప్పినారు. ఆయన చెప్పిన పని ఏదో చేయలేదని ఇవాళ టార్గెట్ చేస్తూ మరి ఇవాళ ఆయన బ్లాక్మెయిల్ చేసే పద్ధతిలో మంత్రి గారిని మరి వారి ప్రవర్తన తీరు నిన్న అసెంబ్లీలో కనపడ్డది. దానికోసం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ ప్రయోజనాల కోసం, రాజకీయ లబ్ధి పొందడం కోసం నిన్న అసెంబ్లీని గంటల పాటు మరి స్తంభింపజేయడం, ఆందోళన కేకలు అరుపులతోనే ఆందోళన చేయడం అనేది చాలా బాధ కలిగించింది. వాళ్ళ తీరు మార్చుకోవాలి. తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో మరి ప్రజలు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. Subscribe us and press the bell icon for more interesting updates.